హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎలాంటి పప్పులు వాడకుండా అలానే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా స్పాంజ్ దోశ చూపించబోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చేసుకోవడం కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇది ఎలానో ఇప్పుడు చూద్దాము. 2 కప్పుల రైస్ వేసుకోండి. ఏ రైస్ అయినా కూడా పర్వాలేదు. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకుని నీళ్లు పోసి 4-5 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక 4-5 గంటల సేపు పక్కన పెట్టేసుకోండి. 5 గంటల తర్వాత చక్కగా మనకి రైస్ అంతా కూడా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్లు తీసేసి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుని అదే జారలో 1 కప్పు మనం ఏ కప్ అయితే రైస్ తీసుకున్నామో అదే కొలతతో 1 కప్పు అటుకులు తీసుకోండి. ముందే వాష్ చేసుకున్న అటుకులు ఇందులో వేసేసుకోండి. అదే కప్పుతో కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో ముందే మిక్సీ పట్టిన ఈ పిండిలో వేసేసుకుని రెండు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. సరిపడా నీళ్లు పోసుకుని రెండు కూడా బాగా కలిపేసుకుని ఒక 8 గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఎనిమిది గంటలు ఉన్న తర్వాత మనం మూత తీసి చూసుకుంటే పిండి అంతా కూడా పొంగి చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు. ఖచ్చితంగా 8 గంటలు ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టి బాగా వేడిగా అయిన తర్వాత దోశలాగా వేసుకోవాలి. కొంచెం మందంగానే వేసుకోండి, మరి పల్చగా దోశలా కాకుండా కొంచెం మందంగా వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచారంటే మనకి దోశ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దోశకి మంచి కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తా అండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకోండి. ఆయిల్, పచ్చిమిర్చి, పుదీనా, పుట్నాలు లేదంటే పల్లీలు ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తీసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోండి. చిన్న అల్లం ముక్క, అలానే పచ్చి కొబ్బరి, సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అలానే దోశ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.